ఎత్తుపల్లాల శరీర సౌష్ఠవం అమ్మాయికి అందాన్ని ఇస్తుంది. అదే అబ్బాయికైతే ఎక్కడలేని ఆత్మ నుణ్యతను తెచ్చిపెడుతుంది. ఆ అబ్బాయిల్లో రొమ్ములు పెరగడమనే సమస్య అలాంటిదే. ముఖ్యంగా టీనేజ్లో కొంతమంది మగపిల్లల్లో అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరుగుతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని గైనకోమాస్టియా అని పిలుస్తారు. అబ్బాయిల్లో రొమ్ముల పెరుగుదలకు ఆహారపు అలవాట్లు మొదలుకొని హార్మోన్ల లోపాల వరకు చాలా కారణాలే ఉంటాయి. అయితే ఈ సమస్యకు నేడు ఆధునిక వైద్యంలో చక్కటి ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. గైనకోమాస్టియా సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా హీరోల్లా విశాలమైన ఛాతీని, కండల్ని ప్రదర్శించాలని అబ్బాయిలు ఉవ్విళ్ళూరటం సహజమే. కానీ కొంతమందికి అది తీరని కలగానే మిగిలిపోతూ ఉంటుంది. 6 అడుగుల పొడవు, ఆజాను బాహువులు, వీటికి తోడు 6 పలకల దేహం అన్నీ ఉన్నా చొక్కా విప్పలేకపోతుంటారు. టీషర్టులు, బిగుతైన చొక్కాల్ని ధరించలేకపోతుంటారు. ఈ సమస్యలకు కారణం విశాలమైన ఛాతీ ఉండాల్సిన చోట అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరిగి ఉండటమే. కొంతమంది అబ్బాయిల్లో కనిపించే ఈ రకమైన సమస్యను డాక్టర్లు గైనకోమాస్టియా అని పిలుస్తారు. అబ్బాయిల్లో అంతులేని ఆత్మన్యూనతను తెచ్చిపెట్టే రొమ్ముల పెరుగుదలకు కారణాలను వివరిస్తున్నారు డాక్టర్. గైనకోమాస్టియా అంటే యూజువల్గా మేల్స్లో బ్రెస్ట్ టిష్యూ అనేది ఉండదండి. ప్రెజెన్స్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఇన్ మేల్స్ ఈజ్ గైనకోమాస్టియా. యూజువల్గా మేల్స్లో అది రుడిమెంట్గా ఉంటుంది, ఒక థిన్ ప్లేట్ లాగా ఉంటుంది, అది కనిపించదు. అది కానీ ప్రెజెన్స్ ఉందనుకోండి, దాన్ని గైనకోమాస్టియా అంటాం. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద గైనకోమాస్టియా అనేది ఫిజియలాజికల్ ఉంటుందండి, కొంచెం ఇడియోపాథిక్ ఉంటుంది, ఆల్మోస్ట్ 90%. టీనేజర్స్లో కానీ మనం అడల్ట్స్లో అదంతా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫిజియలాజికల్. మనం ఎనీ పెథలాజికల్ అనేది ఏంటంటే ఎల్డర్లీలో చూస్తాం బికాస్ ఆఫ్ సమ్ డిజీజ్ కండిషన్స్. బట్ అడల్ట్స్లో కానీ టీనేజర్స్లో కానీ ఇట్స్ మోర్ లైక్ ఫిజియలాజికల్ ఆర్ ఇడియోపాథిక్. ప్యూబర్టీ టైం అప్పుడు ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ వల్ల, టోటల్ ఇంబ్యాలెన్స్ కాదు, కొంచెం ఇంబ్యాలెన్స్ ఆ టైం పీరియడ్లో కొంచెం ప్రొలాంగ్ అయినా ఈ గైనకోమాస్టియా లాగే ఈ టీనేజర్స్ ప్రజెంట్ అవుతారు. ఇక్కడ చూడండి, సాధారణ స్థితికి భిన్నంగా అబ్బాయిల్లో ఎలా రొమ్ములు పెరిగాయో. అబ్బాయిలో కనిపించే ఈ సమస్యలో రొమ్ముల్ని తక్కువగా ఉన్నవి, మధ్య రకంగా ఉన్నవి, పూర్తిగా స్త్రీలలో మాదిరిగా ఉండేవని 3 రకాలుగా గుర్తించారు. ఈ విశ్లేషణకు అనుగుణంగానే లైపోసక్షన్ చేసి కొవ్వును తొలగించటం లేదా రొమ్ము చుట్టూ ఉండే కండరాల్ని సర్జరీ సాయంతో ఇప్పుడు చాలా తేలికగా తొలగించవచ్చు. సంప్రదాయ పద్ధతుల్లో లైపో లేదా సర్జరీ చేసినప్పుడు రొమ్ముల దగ్గర చర్మం తిత్తుల మాదిరి వేలాడటం లేదా రొమ్ము కింద ముడత అలాగే ఉండిపోవటం, రొమ్ముల దగ్గర మచ్చలు, చర్మం ఉబ్బెత్తుగా మారటం వంటి సమస్యలు మిగిలిపోయేవి. దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ అబ్బాయిలకు మానసిక వ్యధ అలాగే ఉండిపోయేది. అయితే ఈ సమస్యలకు కూడా నేడు ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలో చక్కటి పరిష్కారం దొరుకుతోంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే ద వే దే డ్రెస్సింగ్ అప్, ఆ టీషర్ట్స్లో అది అబ్నార్మల్గా ప్రజెంట్ అవ్వడం, అండ్ దానికి ఒక నార్మల్ టర్మ్ ఏంటంటే మేల్ బూబ్స్ అనేసి ఒక కాయిన్ చేశారు, ఒక వర్డ్. అండ్ విత్ ఇన్ దేర్ క్రౌడ్ ఆ స్కూల్లో వాళ్ళు కొంచెం బాగానే ఎంబ్రాస్గా ఫీల్ అవుతారు. దే గెట్ డిప్రెస్డ్ అండ్ దే కమ్. యూజువల్గా ఇఫ్ ఇట్ ఈస్ వెరీ బిగ్ అండి, అండ్ దేర్ ఆర్ like different grading of gynecomastia. If it is too huge, టీనేజర్ టైంలో ఒకసారి కలవడమే బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఉంటుంది. వాళ్ళు ఎర్లీకి వచ్చారనుకోండి, ఆ హార్మోనల్ వర్కప్ చేసి వీ కెన్ గివ్ ద రైట్ ట్రీట్మెంట్ అనమాట. ప్లాస్టిక్ సర్జరీలో వీ డూ ఏ వెరీ స్టాండర్డ్ స్కార్లెస్ టెక్నిక్. సరౌండింగ్ ఫ్యాటీ టిష్యూ అంతా లైపోసెక్షన్ చేసి విత్ వెరీ వెరీ మినిమల్ స్కార్ బ్రెస్ట్ టిష్యూ అనేది రిమూవ్ చేస్తాం. ఇట్స్ లైక్ మోర్ లైక్ ఎన్ ఏ వెరీ స్కార్లెస్ సర్జరీ. అబ్బాయిల్లో ఛాతీ భాగంలో పెరిగిన రొమ్ముల్లో సంప్రదాయ తరహాలో చర్మంలోని కొవ్వును, కండర కణజాలాన్ని తొలగించినప్పుడు ఆ భాగంలో తిరిగి కొవ్వు పేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో రొమ్ములు తిరిగి పెరుగుతూ ఉంటాయి. ఈ సమస్యని అధిగమించేందుకు కొత్త తరహా చికిత్సల్లో చనుమొన
ఈ సమస్యని అధిగమించేందుకు కొత్త తరహా చికిత్సలో చనుమొన పైభాగం నుంచి లైపో సాయంతో రొమ్ములోని పాలగ్రంథుల కణజాలాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. దీంతో రొమ్ములు తిరిగి పెరగటమనే సమస్య ఎంతమాత్రం ఉండదు. అలాగే చనుమొన నుంచి రొమ్ము లోపలి భాగంలోకి వెళ్లి లైపో సాయంతో కొవ్వును కణజాలాన్ని తొలగించటం వల్ల రొమ్ము కింది భాగంలో మచ్చలు మిగిలిపోవటం, ముడతలు రావటం అనే సమస్యలు బాగా తగ్గిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సరికొత్త ప్లాస్టిక్ సర్జరీ విధానాల్ని గైనకోమాస్టియాతో బాధపడుతున్న అబ్బాయిల పాలిట ఆశయ కిరణాలుగా చెప్పుకోవచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎన్ డే కేర్ సర్జరీ అండి. దే కమ్ ఇన్ ద మార్నింగ్, మధ్యాహ్నం సర్జరీ చేయించుకుంటారు అండ్ ఈవినింగ్ వెళ్ళిపోతారు. ఒక 2-3 డేస్తో ఫాలోఅప్లో వస్తారు. సర్జరీ తర్వాత యూజువల్గా ప్రెషర్ గార్మెంట్ అని ఉంటుంది. అది ఒక 2 వీక్స్ 3 వీక్స్ టైం అట్లా వేసుకోవాలి. వెరీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే వాళ్ళు నార్మల్ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చు. అంటే ఆఫీస్ వర్క్ అయితే వెరీ సెకండ్ డే వెళ్ళిపోతూ ఉంటారండి. సర్జరీ అనేది ఇట్స్ లైక్ ఎ కంప్లీట్ ట్రీట్మెంట్ అండి. కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ద గ్లాండ్ విల్ బి డన్. డెఫినెట్లీ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ప్రెజెన్స్ సొసైటీలో యూ నీడ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఎంబ్రేజింగ్ విత్ సమ్ అబ్నార్మల్ చెస్ట్ మీరు సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోతే డెఫినెట్లీ ఇట్స్ అన్ డే కేర్ సర్జరీ అండ్ ఏ స్కార్లెస్ సర్జరీ. గెట్ ద ట్రీట్మెంట్ డన్ అండ్ యూ కెన్ జస్ట్ వాక్ అవే. అబ్బాయిలో రొమ్ముల్ని తొలగించేందుకు సంప్రదాయక పద్ధతిలో లైపోసెక్షన్ లేదా సర్జరీ చేసినప్పుడు చాలామందిలో ఛాతీ భాగంలో మచ్చలు మిగిలిపోవటం, చర్మం తిత్తులాగా కిందకు వేలాడుతూ ఉండటం, రొమ్ముల కింద ముడతలు అలాగే ఉండిపోవటం, కొయ్య కండలు పెరగటం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఇటీవలి కాలంలో డాక్టర్లు చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో ప్రత్యేకమైన టెక్నిక్లను పాటిస్తూ సర్జరీ చేయటం వల్ల మచ్చలు, ముడతలు, కీలాయిడ్ల వంటి సమస్యలకు దాదాపుగా తెరపడింది.